ఎవ్రీవన్, ఇవాళ అయితే మనం ఒక కొత్త గేమ్ ర్యామ్ ఛాలెంజ్ అనే ఒక గేమ్ని అయితే ఆడబోతున్నాం. ఓకే గాయస్, ఇవాళ అయితే ఈ గేమ్లోకి వెళ్ళిపోదాం. మన క్యారెక్టర్ అయితే రెడ్. సో నేనైతే రెడ్ అంటే స్పైడర్ మ్యాన్ అనుకోండి, కాకపోతే క్యారెక్టర్ తేడా కాస్త డిఫరెంట్గా ఉంది. ఓకే గాయస్, మనమైతే రెడ్ కాబట్టి రెడ్ బండి అయితే ఎక్కేద్దాం. మన క్యారెక్టర్ అయితే రెడ్ బండి ఎక్కేసాడు గాయస్. ఇప్పుడు మాత్రం అసలు అక్కడ ఆగకూడదు, స్పీడ్తో వెళ్ళిపోదాం. ఓకే, మన స్పైడర్ మ్యాన్ అయితే తల ఊపుతున్నాడు. ఇదిగోండి గాయస్, ఈ బండి దూకేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది గాయస్, బ్రేక్ నొక్కాము, డైరెక్షన్ తిరగలేదు. బ్రేక్ వేసేద్దాం గాయస్. అబ్బా, ఓకే గాయస్, వెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా వెళ్దాం గైస్. చచ్చాం గైస్. ఓకే, అది ఓకే గైస్, మన క్యారెక్టర్ అయితే పొజిషన్లోకి వచ్చాడు అనుకునే లోపే తిరిగిపోయాడు. ఓకే, ఇప్పుడు మాత్రం ఫుల్ స్పీడ్లో వెళ్ళాలి గైస్. నేనైతే అన్నీ వదిలేసాను, ఒక్క బ్రేక్ తప్పితే. ఓ షీట్ గాయ్స్, ఇది సింగిల్ టైర్స్ వెళ్తున్నాడు. ఓ గాయ్స్, నాకేం అర్థం కావట్లేదు. గాయ్స్ ఏంటి గాయ్స్, ఇది రెజ్యూమ్ నొక్కుదాము. రెజ్యూమ్ నొక్కితే మళ్ళీ ఇలా వచ్చింది. ఓకే గాయ్స్, రీట్రై అయితే నొక్కుతున్నాము. అండ్ ఇప్పుడు మాత్రం ఎక్కడ ఆగను గాయ్స్, వెళ్ళిపోవడమే. లెవెల్ అలవాటు అయ్యాక ఇంకెవడ ఆగడు అనుకోండి. ఫుల్ స్పీడ్తో అయితే వెళ్ళిపోదాం. అండ్ ఓకే, ఓ ఓ ఓ ఓ ఈ బైక్ చాలా దారుణంగా ఉంది గైస్. కంట్రోలింగ్ అన్ని బైక్లే ఉన్నాయి. ఒక కారు ఉంటే మంచిగా డ్రైవ్ చేసుకునే వాళ్ళం కదా గైస్. ఓకే, సర్కిల్ దాటేద్దాం గైస్. అదే ఈ రౌండ్ ఆబీని. ఎస్ 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 నేనైతే ఆ ర్యాంప్ ఈసారి తీసుకోవాలనుకోవట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఓకే గైస్, మన క్యారెక్టర్ అయితే టర్నింగ్ తిప్పేశాడు గైస్. ఓకే, దీంట్లో స్క్రీన్ అడ్జస్ట్మెంట్ కూడా లేదు గైస్. అసలు చూడండి, ఏమి డిఫరెంట్గా వెళ్తాము. ఓకే, ఓ ఐ డోంట్ వాంట్ అగైన్ దట్ వన్ టైర్ గైస్. ఎందుకంటే ర్యాంప్ తీసుకోవడం వల్ల అలా అయింది. సో ఈసారి ర్యాంప్ తీసుకోలేదు మనం. నేను ఇది నెక్స్ట్ టైం అవి వస్తుంది తెలియదు కాబట్టి మెల్లగా వెళ్తాను. గాయ్స్, వన్ సీ దట్ గాయ్స్, ఎంతో హై ఉంది, ఫాస్ట్గా వెళ్ళాలి. దేవుడా, ఎక్కడ టర్నింగ్ జారిపోయి వెళ్ళకూడదు, పడిపోకూడదు అనుకుంటున్నాను, పడిపోయింది గాయ్స్. ఓ ఓ ఓ ఓ నేనైతే బ్రేక్ వేస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు బూస్ట్ అవసరమా? ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ట్రై చేద్దాము. మళ్ళీ తేడా అయితే నేనేం చేయలేను గైస్, సారీ. ఇదైతే అంత హైట్ ఉంది. ఇప్పుడు కనుక నేను యాక్సిలేటర్ వదిలితే మాత్రం అవుటే గైస్. ఓకే, టాటా గాయస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇది చూడండి ఎంత మెల్లగా పడుతుందో. నేనైతే బ్రేక్ వేసి వెనకాలకి వెళ్ళాలనుకుంటున్నా. ఈడెంట్ నుంచి ఉంటున్నాడు. డింగ్ డింగ్.
నేనైతే కిందకైతే దిగిపోయాను గాయస్, రోడ్డు పైకి వచ్చేసాను. వెనకాల ఏముంది ఒక్క నిమిషం గాయస్ చూస్తున్నాను. సైడ్ అయినా టర్నింగ్ వస్తే చచ్చిపోయినట్టే. ఫుల్ స్పీడ్లో అయితే వెళ్ళాలి ఈసారి. ఓకే, ఈ గేమ్లో ఫాస్ట్గా వెళ్ళాలి అయితే ఫాస్ట్గా వెళ్ళాలి గైస్. చాలా మెల్లకి వెళ్తున్నాడు గైస్ వెనకాలకి. ఓకే, ఇంకొంచెం వెళ్ళచ్చు. ఇప్పుడు బూస్టర్ పెట్టుకుని పదండి గాయస్. ఎక్కడ ఆగను, వెళ్ళిపోవడమే యాక్సిలేటర్ పెట్టి. ఎందాక కొంచెం స్పీడ్లో ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు ఎలాదా గాయస్. నేనైతే బ్రేక్ చేశాను. ఎక్కడ పడుద్ది. ఎస్, నెక్స్ట్ లెవెల్ గాయస్. ఓ, ఈసారి హెలికాప్టర్స్ గాయస్. నాకు చాలా ఇష్టం ఈ హెలికాప్టర్ డ్రైవింగ్ చేయడం. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు హెలికాప్టర్ అయితే ఎక్కేద్దాం. రెడ్ కలర్ హెలికాప్టర్, ఎందుకంటే మన క్యారెక్టర్ రెడ్. ఓ, కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఓ ఓ ఓ, స్లో డౌన్. ఓకే, ఐ విల్ గో స్లో. కిందకి. ఎస్ గాయస్, ఈజీగానే ఉంది, వెళ్ళిపోవచ్చు. ఓ షిట్, మెల్లగా వెళ్తుంది కదా, స్పీడ్ పెంచుతాం. చాలా ఉన్నట్టున్నాయి ముందు ఇలాంటివి, పెద్దగా ఉన్నట్టున్నాయి కదా. నాకు ఈ హెలికాప్టర్, ఈ గేమ్లో హెలికాప్టర్ నచ్చలేదు కదా, చాలా మెల్లగా వెళ్తుంది. అదే మీకు తెలుసుండొచ్చు, GTA 5 మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా హెలికాప్టర్. బట్ మనం పర్చేస్ చేయాలి కదా GTA 5ని. నెక్స్ట్ లెవెల్ గాయస్. ఓకే గాయస్, ఇప్పుడైతే కార్స్ అయితే వచ్చేసాయి. మన ఫేవరెట్ రెడ్ కార్ మీద అయితే మేక చచ్చిపోయిన చెమ్ములు ఉంది. అవన్నీ మనమే పట్టించుకోము, జస్ట్ వెళ్ళిపోవడమే. ఓకే, కూల్గా వెళ్దాము ఇక్కడ, ఎందుకంటే గుద్దాయి అంటే కార్లు చచ్చిపోతాయి. ఏం కాదనుకోండి, బట్ స్పీడ్ బ్రేక్ అవుద్ది కదా. అసలు ఎక్కడ ఎలాంటివి వస్తున్నాయో ఏం అర్థం కావట్లేదు. ఓ షీట్, అనుకుంటూనే ఉన్నాము, వచ్చింది. అది గాలిలో బ్రేక్ వేసి అది గాలి నుంచి పైనుంచి బాల్ వేసినట్టు స్ట్రైట్గా పడింది. అండ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా అలాగే పడింది గైస్. ఓకే గాయస్, ఈసారి మాత్రం వెళ్ళిపోదాము. ఆ పైకి ఎక్కాలి గైస్ మనమైతే. రౌండ్ సర్కిల్ గాయస్, దీన్ని రౌండ్ సర్కిల్ అని పిలుద్దాం మనం. నెక్స్ట్ లెవెల్ గాయస్. అండ్ ఇక్కడేమున్నాయి, ఏం లేవు గాయస్. ఓకే, ఐ థింక్ నడుచుకుంటూ వెళ్ళలేము. ఏ బోట్స్ ఉన్నాయి గాయస్ ఇక్కడ. గ్రేట్, బోట్స్ డైరెక్ట్ నీళ్ళలో ఎక్కలేము అనుకుంటా, ఎక్కడి నుంచి ఎక్కమన్నాడు. గాయస్, ఈ బోట్ డ్రైవింగ్ చాలా కష్టం, తెలిసిందే మీకు. స్పీడ్ బోట్లో చాలామంది, కొన్ని స్పీడ్ బోట్స్లో చాలామంది కూర్చుంటారు కదా గాయస్, ఆ స్పీడ్ బోట్స్. ఓకే కూల్, గుద్దద్దు నన్ను, గుద్దద్దు. నన్ను గుద్దేస్తే నువ్వు వెళ్ళే ఇంకెలా ఆడుకుంటావు. అది మనల్ని గుద్దితే మరి దానికి ఆపేయాలనే టార్గెట్ ఉంటుంది కదా గైస్, మీరే చెప్పండి. నాకు డౌట్, ఈ హోల్స్ ఉన్నాయి కదా సర్కిల్స్లో, నీళ్ళు కింద పడిపోతాయిగా. ఓ సారీ, ఏకంగా సముద్రంలోనే పెట్టాడా చాలా. ఓ నెక్స్ట్ అయితే జెట్స్ గైస్. ఓకే గాయస్, నెక్స్ట్ అయితే జెట్స్ ఉన్నాయి. ఇదిగోండి మన రెడ్ జెట్ ఎక్కడుంది. ఇక్కడైతే స్క్రీన్ బాగా తిప్పుకోను, కాకపోతే ఎటు తిప్పితే అడిపోతుంది. కానీ వెహికల్ నడిపేటప్పుడు మాత్రం తిప్పలేకపోతున్నాం. ఇక్కడ జంప్ బటన్ ఉంటే
జంపింగ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళం గైస్ మనమైతే. ఓకే గాయస్, గ్రీన్ స్పాట్కి వచ్చేసాం, ఎక్కేసాం జెట్టు. ఓ, ఇది జెట్టా హెలికాప్టరా? డైరెక్ట్గా పైకి ఎగిరింది. ఓకే గాయస్, ఏదైతే మనకేంటి, మనమైతే లాంచ్ అయిపోదాం. అండ్ ఈసారి దీనిపై నుంచి వెళ్దాం గైస్. ఓకే లెట్స్ గైస్, వెళ్తుంది జెట్. ఓకే ఓకే, డైరెక్ట్గా నెక్స్ట్ దాంట్లో గైస్. నో ఆబీ కెన్ స్టాప్ అస్. నాకు తెలిసి ఒక సర్టెన్ లెవెల్ ఉంటుంది అనుకుంటా, అక్కడ ఆపాలనుకుంటా. ఇదండి గాయస్, ఇంత మెల్లగా దిగుతుంది. ఇది ఫాస్ట్గా దిగింది కదా గాయస్. ఓకే కూల్. నెక్స్ట్ అయితే కార్స్ ఉన్నాయి. ఆబీలో నుంచి వెళ్ళాలనుకుంటే గాయస్, ఇదైతే మనల్ని టేకప్ చేయలేదు జెట్ బయట నుంచి. ఓకే గాయస్, ఆబీని అయితే కంప్లీట్ చేయాలి, తప్పదు. ఓ ఈజీయా గాయస్, ఈజీ. మనకి ఇవన్నీ ఈజీ అనుకోండి, ఎందుకంటే మనం రోబ్లాక్స్ ఆడాము, పీకేఎక్స్టీ ఆడాము, చాలా గేమ్స్ అయితే ఆడతాము కాదు ఆడుతాము. రోబ్లాక్స్ పీకేఎక్స్టీ మాత్రం మనం ఆడాం గైస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ కాస్ట్ గైస్, ఈసారి కూడా మేకా సింబల్ ఉంది. ఓ ఓ ఓ ఓకే కూల్ వెళ్ళిపోదాం గైస్. ఐ థింక్ ఇట్స్ ఎ జంప్, ఐ నో ఇట్. ఓకే గాయ్స్, చాలా దూరంలో ఉంది. ఐ థింక్ ఫినాలే.